డబుల్ యాక్షన్ సినిమాలు చాలానే వచ్చినాయుల్లా. ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లు సేమ్ టు సేమ్ ఉంటారు, కానీ ఒకరికి ఇంకొకరికి అస్సలు సంబంధమే ఉండదు. ఏరే హీరో తప్పు చేస్తే ఆయన లెక్కనే ఉన్న ఇంకో హీరోను అరెస్ట్ చేస్తారు. ఇద్దరున్న ముచ్చట తెలియక ఒకరు చేసిన తప్పు ఇంకొకరికి చేసినట్టు ఊరోళ్ళు పొరపాటు పడతారు. సినిమాలో చూస్తానికి ఇద్దరే, కానీ ఇద్దరి లెక్క యాక్టింగ్ చేసేది మాత్రం ఒక్కరే. కానీ బయట కూడా గసొంటి యాక్టింగ్ చేయబోతే గిట్ల బుక్ అయిన రోకలు. హేమక్క పాస్ అయిందుల్లో ఇప్పుడేం పరీక్షలు రాసిందంటారా? డ్రగ్స్ టెస్ట్ లా మేడం నెత్తురు పరీక్ష చేస్తే డ్రగ్స్ తీసుకుందని తేలింది. అంటే బెంగళూరు రేవు పార్టీలో సుతున్నది అన్నట్టు. చెల్ నేనెందుకు గాడికి పోతా, హైదరాబాద్ లోనే ఉన్నా, చూడురను వీడియో బయట పెట్టే మొన్న. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. అయితే ఇటు చూడూరి మేడం శనివారం నాడు హైదరాబాద్కి వెళ్ళి బెంగళూరు పోయిన విమానం టికెట్. ఇక ఐతారం రాత్రి సంధి సోమవారం మబ్బుల దాకా జరిగిన ఈ పార్టీలా జోరుగా డ్రగ్స్ గుస్తారని పోలీసులకు మతలా అందుతూ ఉరికొచ్చిండ్రు. ఇకేముంది, పాయకాన్లా స్విమ్మింగ్ పూల్ లా చేత్తలా ఎటు పడితే అటు పారేసిర్రట. డౌట్ వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు ఎమ్మటే. అలా బ్లడ్ శాంపిల్స్ తీసి టెస్ట్ కు పంపిస్తే 103 మందిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు రిపోర్ట్ వచ్చింది. అందులో హేమక్క సుతున్నదట. అయితే కృష్ణవేణి పేరు మీద పార్టీకి పోయిందట. దొరికినాక పోలీసులకు సుత అట్లనే చెప్పిందట. కృష్ణవేణి అంటే ఎవరో అనుకుంటారు, ఇక నేను బచాయించినట్టే అనుకుంటే ఉత్తగానే దొరికింది. ఆల్రెడీ 6 అరెస్ట్ అయినరు. కడమల్లకు నోటీసులు ఇచ్చి ఇంటర్వ్యూలకు పిలిచే పనులున్నారు బెంగళూరు పోలీసులు. అయితే రేవు పార్టీలు ఉన్నోళ్ళదంటే చాలా మంది తెలుగోళ్లే హైదరాబాద్కి వెళ్ళి పోయినోళ్లే. ఎవరి చరిత్ర ఏందని ఇక్కడ మన పోలీసులు సుత నజరేసిండ్రు. కానీ ఆ దినం అందరి లెక్క సప్పుడు కాకుంటున్నా అయిపోవు. నాకేం తెలియదని నవ్వుకుంటా వీడియో పంపితే ఇలా హేమక్క డ్రామా బయటపడే. సినిమాలో యాక్టింగ్ చేయాలి కానీ రియల్ గా చేస్తే ఎట్లా మేడం? ఇంకా నయం దొరికింది నేను కాదు, కృష్ణవేణి అంటలేదు.